అరే, నువ్వు ఇంకా నీ చాక్లెట్ని తిని ముగించలేదా? లేదా పోన్నయ్య, నేను ముందే అంత త్వరగా ఆ చాక్లెట్ని తిని ముగించుండకూడదు. ఇలా చూడు, నీ చాక్లెట్లు సగం నాకు ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. నువ్వు మాత్రం చాక్లెట్ని నాకు సగం ఇస్తే నేను చెట్టు నుంచి పనస పండుని తీసివిస్తాను. మీరు నాకు ఎక్కడి నుంచి పనసపండు తెస్తారు? మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను అబద్ధం అంతా ఏమీ చెప్పలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. లేదు, నాకు నమ్మకమే లేదు. సరే, అయితే నువ్వు నా కూడానే రా. అదిగో చూసావా ఆ చెట్లు ఎన్ని పనస పండ్లు ఉన్నాయని? అవును అన్నయ్య, చాలా పనసపండు ఉన్నాయి. రండి, వెళ్ళి మనం దాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా, నీకెన్ని కావాలో అన్ని కోసిస్తాను. ముందు నాకు చాక్లెట్ నివ్వు. అదిగో అక్కడ చూసావా, చిలక. పనస పండు మీద చిలక ఉంది. అవునన్నయ్య, చాలా అందమైన చిలక కదా. అద్భుతం. రండన్నయ్య, వెళ్ళి మనం దాన్ని పట్టుకుందాం. అలా చూడు కిట్టు, చిలక కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోయింది. నాకది కావాలి. సరేరా, చెట్టు పైకి ఎక్కే కరుణామామని మనం తీసుకుని వద్దాం రా. ఏమైంది పిల్లలు? మీరు మా కోసం ఒక చిలకని పట్టిస్తారా? ఒక చిలకనా? ఓ, కానీ ఎక్కడి నుంచి నేను మీకు ఒక చిలకని పట్టుకొని రావాలి? అక్కడ ఒక చిలకని చూసాం, మీరు మాతో కూడా వస్తారా? సరే, నేను వస్తాను. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ అంకుల్ వాళ్ళ కిట్టుని అప్పుని పనస చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు కిట్టుని ఎండిపోయిన ఒక తాటి చెట్టుని చూపించి కర్ణ అంకుల్కి చెప్పాడు, ఆ చిలక చెట్టు మీద ఉంది. ఇదిగోండి మీ చిలక. ఇది పెట్టడానికి మీ దగ్గర గూడుందా? దీన్ని పెట్టడానికి మా దగ్గర చిలక గూడు ఉంది. మా దగ్గర ఒక పిల్లి గూడుంది. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. మాకు చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. దీనికి తినడానికి నేను పాలిస్తాను, తర్వాత పండు కూడా ఇస్తాను. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. ఇలా చూసావా చిలక? మేము నీ కోసం ఏం తీసుకొచ్చామో చూడు. చూడండి అన్నయ్య, ఈ చిలక ఎంత అందంగా ఉందని. ఈ చిలకకి ఇది నచ్చిందనుకుంటాను. అవును, నిజంగానే ఈ చిలక చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటినీ ఒక మూర్ఖమైన పిల్లి చూస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుని కిట్టుని అక్కడి నుంచి బయలుదేరాక ఆ పిల్లి ఆ చిలక దగ్గరకు వచ్చింది. ఆ చిలక పిల్లిని చూసి భయపడిపోయింది. భయపడకు, భయపడకు, నేను ఊరికే నా గూటులో ఎవరున్నారో చూడ్డానికి వచ్చాను. మిత్రమా, నాకు సహాయం చేస్తావా? నీకు ఏ సహాయం కావాలి? నువ్వు నన్ను ఇది తెలిసి బయటికి పంపించగలవా? నువ్వు ఇందులో నుంచి సులభంగా బయటికి రాగలవు. నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించి ఉంచారు, బయటికి రాలేకపోతున్నాను. ఓ, అలా చేశారా? ఇది చాలా తప్పైన విషయం. నువ్వు చాలా పాపం. నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇది తీయడం రాదు. అరే నన్బా, నేను ఆకాశంలో ఎత్తుకు ఎదగాలి. నేను చాలా స్వతంత్రమైన పక్షిని. నేను పొలాల్లో వడ్లు తినాలి. పండిన పనస పండంటే ఇష్టం. సొంతంగా గూడు కట్టుకొని అందులో జీవించాలి. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఎగరగలను చెప్పు? మళ్ళీ ప్రపంచాన్ని నేను ఎప్పుడు చూడగలను? నేను ఇక ఎప్పుడు?
నేను నీకు ఏదైనా ఐడియా చెప్తాను, కానీ దానికి నువ్వు బాగా యాక్టింగ్ చెయ్యాలి. అందుకోసం నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండాలి. చేయగలుగుతావా? సరే, ఇక నుంచి బయటికి వెళ్ళగలంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. నువ్వు ఇప్పటి నుంచి ఏమీ తినకుండా ఉండాలి, ఏ శబ్దమూ చేయకుండా ఉండాలి. అలా చెప్పేసి అల్లరి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అప్పుని కిట్టుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ చిలక అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండడం వాళ్ళు చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండును కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. ఏమైంది? నీకు ఆకలి వేయడం లేదా? లేదంటే నీకు మేమిచ్చింది నచ్చలేదా? సరే, నీకు మేము వేరేదైనా ఇస్తాం. అప్పు అన్నయ్య, ఈ చిలక ఎందుకు ఏమి తిన్నట్టుంది? అవును కిట్టు, దానికి ఒళ్ళు బాలేదనుకుంటా. తలుపు తెరవండి అన్నయ్య. అరే రే, మన చిలక ఎగిరి వెళ్ళిపోతుంది. చిలక ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ వెళ్లడం చూసి అప్పుని కిట్టుని నివ్వెర్రబోయారు. కిట్టుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుని కిట్టుని సమాధానపరిచి చెప్పాడు, అరే, మన చిలక ఎగిరిపోయింది, ఏం చెయ్యాలి? పర్వాలేదు, అది వెళ్ళిపోని, వదిలేసేయ్. నాకేమనిపిస్తుంది అంటే అది బయట ఉంటేనే సంతోషంగా ఉంటుందని. అది వెళ్ళిపోని. ఒకరోజు నది ఒడ్డునే ఉన్న మామిడి చెట్టు మీద మంచి మిత్రులైన రామచిలుక, ఉడత మాట్లాడుకుంటూ ఉన్నారు. పచ్చచిలుక, ఈ రోజు ధాన్యం తినడానికి నువ్వు వ్యవసాయ భూమికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళబోతున్నాను మిత్రమా. అక్కడున్న అరటి తోటలో తేనెతో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా? అయితే ఈ రోజు నేను కూడా నీతో అక్కడికి వస్తాను. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూశారు. ఆ నదిలో ఓ చీమ మునుగుతూ తేలుతూ వస్తూ కనిపించింది. నీళ్లలో పొరపాటున పడిపోయిన ఆ చీమ మునిగిపోతూ ఉంది. దాన్ని చూసిన రామచిలుక చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి చీమకి దగ్గరగా రాసాగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చీమను చూసి రామచిలుక చాలా బాధపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రామచిలుక ఒక ఆకుని తీసుకొచ్చి నీళ్ళలో మునుగుతున్న చీమ పక్కనే పెట్టింది. ఆ ఆకు మీదకెక్కి చీమ ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. బాగా అలసిపోయిన ఆ చీమని రామచిలుక ఆకుతో పాటు తీసుకెళ్లి ఒడ్డున చేర్చింది. పచ్చచిలుక, ఈ రోజు నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. నువ్వు గాని రాకపోయి ఉంటే నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయేవాడిని. ఆ సమయంలో నేను చూడటం నా అదృష్టమని నేను అంటాను. ఏంటి, నీ యొక్క అదృష్టమా? అవును, అందువల్లే నేను కాపాడగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడటం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. చీమా, నువ్వు ఎలా నదిలోకి వెళ్లి పడిపోయావు? ఆ నది పక్కన ఉన్న చెట్టు మీద తేనె తాగుదామని నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నేను కాలు జారిపోయి అదిగో ఆ నదిలో పడిపోయాను. ముందు వెనక చూసుకోకుండా నడిస్తే ఇలాగే జరుగుతుంది. ఏవైనా సరే సరైన సమయానికి ఆ పచ్చచిలుక నేను చూడకపోయి ఉంటే నదిలో పడ్డ నువ్వు అలా సముద్రంలో కలిసిపోయేవాడివి. పచ్చచిలుక, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. దీనికి బదులుగా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేస్తావా? నువ్వా? నలకలా ఉండే చీమవి నువ్వు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లే చిలుకకి నువ్వు సహాయం చేస్తావా? చెప్పు. కామెడీ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు. ఇలా చూడు ఉడతా, ఇలా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు చీమ, ఇక నుంచి మనమందరం స్నేహితులుగా ఉందాం. ఆ విధంగా చెప్పి ఆ రామచిలక అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఉడత కూడా పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కింది.
ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడికి ఏం పని? వేటాడమే కదా. వేటగాడికి వేటాడడానికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ తిరగ చూశాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది. వెంటనే ఏం చేశాడంటే విల్లుతో బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు అటుగా ఆహారాన్ని తీసుకువెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ జరగబోయేది చీమ పసిగట్టింది. ఆ వేటగాడు పాపం ఆ పచ్చ చిలుకకి గురిపెట్టినట్టున్నాడు. ఎలాగైనా ఆ పచ్చ చిలుకను నేను కాపాడి తీరాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి వేటగాడి కాలి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏం చేస్తుంది? టక్కును కొరికేసింది. ఎలా అయితేనే నేను ఈ రోజు ఆ పచ్చ చిలుకని కాపాడేశాను. ఇలా చూడు చీమ, దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, అందుకే ఇప్పుడు నిన్ను క్షమించమంటున్నాను. అదేం పర్వాలేదు మిత్రమా. భూమిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ తెలివితేటలు ఉంటాయి. అందులో పెద్దది చిన్నది అని ఎలాంటి తేడాలు ఉండవు. ఎవరు చిన్న పిల్లి అని పిలిచింది? వింతగా ఉంది. నీవేనా చిన్న పిల్లి అని పిలిచింది? చిలకమ్మ, నీవేనా చిన్న పిల్లి అని పిలిచింది? చిలకమే పిలిచిందని నాకు అర్థమైంది. ఏమిటి? ఆ చిలకమ్మ పిల్లి అని పిలిచింది. ఓహో, అందుకోసమా? అది నిన్ను చిన్న పిల్లి అని పిలిచింది కాదు. ఇక్కడే ఉంది, చిలకమ్మ పిలవలేదే. నేనే దానికి మాటలు నేర్పించా. చిలకమ్మ, పిల్లి పిల్లి. చిలకమ్మ పిల్లి పిల్లి. అదిగో, విన్నావుగా మాట్లాడింది. హాహా, చూసానుగా, చిన్న పిల్లి అని పిలవట్టం. ఇద్దరికీ పరిచయమయ్యిందా? చూడమ్మా చిట్టి, వీడే అప్పు. బామకు అన్ని పనులకు సహాయం చేస్తాడు వీడు. బుద్ధిశాలి. అరే అప్పు, ఏమిటిరా అది? ఇది నేను ఆడుకునే బండి బామ్మ. ఇది ఎవరు? ఇది నా మనవరాలు. ఆ పట్టణంలో ఇల్లు. పేరు చిట్టి. హాయ్, చాలా బాగుంది. అప్పు, ఇద్దరు కలిసి చిట్టితో కూడి ఆడుకోండి. అలాగేను, ఇద్దరము కలిసి ఆడుకుంటాము. థ్యాంక్ యూ. అప్పు, ఆకుతో బండి నాకు చాలా ఇష్టం. అది నేను తీసుకుంటా. కలిసి ఆడుకుందాము అన్నాను గాని ఆగుబండి ఇస్తాను అనలేదే. ఇంకా ఏమీ అడుగుతుందో? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ బండి తీసుకుంటా. లేదు లేదు, అది మాత్రం నేను ఇవ్వను. బామ్మా, ఇంటిలో తిరిగేటి చిలకమ్మ, పాట పాడి పాలు తాగే చిలకమ్మ, చిలకమ్మకు పండ్లు పెట్టే ముద్దులు అమ్మ, పళ్ళెములో ఎగిరి తినే చిలకమ్మ, ఇంటిని కాపలా కాసే చిలకమ్మ, పాట పాడి పాలు తాగే చిలకమ్మ.
పెంచి తినే చిలకమ్మ ఇంటిలో తిరిగేటి చిలకమ్మ పాట పాడి పాలు తాగే చిలకమ్మ చిలకమ్మకి పండ్లు పెట్టే ముద్దుల అమ్మ పళ్ళెములో ఎగిరి తినే చిలకమ్మ ఇంటిలో తిరిగేటి చిలకమ్మ పాట పాడి పాలు తాగే చిలకమ్మ